మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా బీహార్లోని ఒక ప్రేమ జంటని చెట్టు కట్టి మరీ చితక్కొట్టారు సార్. ఏ విధంగా అంటే వాళ్ళిద్దరు ఒక ప్రైవేట్ ఏరియాలో కలిసి ఉండడం చూసిన గ్రామ ప్రజలు ఇలాంటి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అసలు నిజంగా ప్రేమ జంటలపై కానీ వేరే వ్యక్తులపై కానీ ఇలాంటి కఠినతరమైన శిక్షలు విధించే హక్కు ఎవరికైనా ఉందంటారా? జనరల్ గా ఇలాంటివన్నీ చాలా తప్పండి. ఇప్పుడు ఒక ప్రేమ జంట వాళ్ళు మేజర్స్ అయినా మైనర్స్ అయినా, అంటే మైనర్స్ అయితే అది వేరే విషయం, వాళ్ళ గార్డియన్స్ కి మనం చెప్పాలి వీళ్ళు చేస్తున్నారని, అంతవరకు. అంతేగాని వాళ్ళని కొడతామని చేయకూడదు. అలానే మేజర్లను అయితే అసలు కొట్టే హక్కు అసలు ఎవరికి లేదు. మైనర్లను కూడా కొట్టే హక్కు ఎవరికి లేదు. అసలు కొడతామనేది తప్పు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్లు మీకు అలాంటి కాంప్రమైజింగ్ పొజిషన్ లో దొరికితే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి మనం, అంతే. అదే మేజర్స్ అలా చేసుకుంటే అది వాళ్ళ హక్కు. అది వాళ్ళు లవ్ చేసుకుంటే మీరు వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని కొడతామనేది చాలా తప్పది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ బీహార్ లో ఏదైతే ఇన్సిడెంట్ అయిందో, ఈ బీహార్ లోను యూపీలోని ఈ హానర్ కిల్లింగ్స్ ఒకటి ఎక్కువ. చాలా హానర్ కిల్లింగ్స్ అని ఏంటంటే, ఒక పలానా జాతి అబ్బాయి కానీ ఇంకో వేరే జాతి అమ్మాయి కానీ వీళ్ళు ప్రేమించుకుంటే వీళ్ళు అక్కడ ఇది చాలా తప్పు అది ఇది అని చెప్పి చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ కమ్యూనిటీకే వీళ్ళు ఇది అప్రతిష్ట తీసుకొస్తున్నారని చెప్పి వాళ్ళని చంపేసిన ఇన్సిడెంట్స్ చాలా అయినాయి ఈ యూపీలో కానీ బీహార్లో కానీ. సో అందుకని ఇలాంటి చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైతే ఉంటాయి. ప్రేమ జంటలు కొడతాము, చంపడం ఇలాంటివి అయితే ఉంటాయి. హానర్ కిల్లింగ్స్ ఎక్కువైతే ఉంటాయి అలాంటి ఈ యూపీ కానీ బీహార్ కానీ నార్థన్ స్టేట్స్లో కొద్దిగా. అది చాలా తప్పని చెప్పి ఇదివరకు సుప్రీంకోర్టు కానీ వేరే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ సదర్ హైకోర్ట్స్ కానీ చాలాసార్లు అది తప్పు అలా చేయకూడదని చెప్తూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే సంజయ్ గారు, ఆ హానర్ కిల్లింగ్స్ మీద సపరేట్ సెక్షన్ ఇప్పటికీ రాలేదు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా బిఎన్ఎస్ వచ్చినా కూడా అందులో స్పెసిఫిక్ గా హానర్ కిల్లింగ్స్ మీద ఇంకో సెక్షన్ కూడా పెడతాం జరగలేదు ఇంకా. ఎందుకంటే హానర్ కిల్లింగ్స్ వాళ్ళ రోజు దేశంలో ఇంత ఎక్కువ అవుతున్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ కేసెస్ ఎక్కువైనప్పుడు కూడా మొన్న బిఎన్ఎస్ మొన్ననే 2023లో మార్చినప్పుడు బిఎన్ఎస్ కింద అది ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఐపీసీని, మరి హానర్ కిల్లింగ్స్ కూడా సపరేట్ సెక్షన్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఇప్పుడు ఒకవేళ ఇలాంటి హానర్ కిల్లింగ్స్ కానీ లేకపోతే హానర్ బీటింగ్స్ కానీ ఇలాంటి క్రిమినల్ యాక్ట్స్ అయినప్పుడు ప్రేమ జంటల మీద వాటికి సపరేట్ సెక్షన్ పెడితే అప్పుడు ఇంకా బాగుంటుంది, త్వరగా వాటి మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది, కోర్టులో కానీ వాటి శిక్షలు పడే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ప్రస్తుతానికి ఏంటంటే మామూలు అదే మర్డర్ కేసులు, లేకపోతే అదే సేమ్ కల్పబుల్ హోమిసైడ్లు, లేకపోతే అదే సేమ్ అటెంప్ట్ టు మర్డర్లు, లేదా గ్రీవియస్ హర్ట్, అదే పాత సెక్షన్సే పెడుతున్నాయి. అంతేగాని కొత్తగా దీని మీద సెక్షన్ లేకపోవడం వల్ల సరైన న్యాయం జరగట్లేదు అలాంటి కేసులు అని నా ఉద్దేశం. అండ్ ముఖ్యంగా సంజయ్ గారు, ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు మేజర్లు అంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఆ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ వాళ్ళు ఇద్దరు ప్రేమించుకునే హక్కు వాళ్ళకు ఉంది. సో వాళ్ళ యొక్క ప్రైవేట్ స్పేస్లో ఉంటే అలాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అబ్స్ట్రక్ట్ చేయడానికి లేదు, మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి లేదు. అది చాలా పెద్ద నేరం కూడా. అదే ఇక్కడ కొన్ని మనం మాట్లాడాలి. అదే ఇద్దరు లవర్స్ ఒక పబ్లిక్ ప్లేస్లో కాంప్రమైజింగ్ పొజిషన్ అంటే సమ్ ఎనీ సెక్షువల్ యాక్ట్ కానీ అలాంటి వాటిలో పబ్లిక్ ప్లేస్ ఉంటే అది నేరం. అలాగని వాళ్ళని కొట్టకూడదు. అప్పుడు కూడా మీరు కావాల్సి వస్తే సదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ మీద. కానీ మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, వాళ్ళని ఫిజికల్గా అబ్యూజ్ చేయడం మాత్రం అసలు మీకు ఏ హక్కు లేదు, అసలు ఎవరికీ హక్కు లేదు. అలాంటివి మాత్రం ఎప్పుడు చేయకూడదు. అదే పబ్లిక్ ప్లేస్లో మీరు మామూలుగా కూర్చొని మాట్లాడుకోవటము. అండ్ టు బి ఫ్రాంక్, చాలా మందికి ఒక రాంగ్ నోషన్ ఉంది, ఇద్దరు లవర్స్ పబ్లిక్ ప్లేస్లో కిస్ పెట్టుకోవచ్చా అని. కిస్ పెట్టుకునే హక్కు ఉంటుంది. కిస్ వరకు అయితే నో ప్రాబ్లం, అది చట్ట ఉల్లంఘన కాదు, కిస్ పెట్టుకోవచ్చు. దానికి మించి ఇంకా వేరే ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ దట్ విల్ బి అన్ ఆఫెన్స్. అలాంటప్పుడు మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వాటిలో కానీ వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. అంతేగాని మీరు కొట్టేయడాలు, చంపేయడాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో చేస్తున్నారు కాబట్టి తప్పని చెప్పి అంతే, అంతకంటే ఏం లేదు. ఇంకోటి హానర్ కిల్లింగ్స్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళ లవర్స్ వాళ్ళు ప్రైవేట్ స్పేస్లో వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నప్పుడు మీరు అలా వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొడతాం చేయడం మాత్రం చాలా పెద్ద నేరము. డెఫినెట్గా వాళ్ళ మీద ఈ నేరాకృతమైన ఈ సెక్షన్స్ పెట్టి ఆ కొట్టిన వాళ్ళ మీద సివియర్ పనిష్మెంట్స్ చేయొచ్చు మనం. ఎగ్జాక్ట్లీ సార్. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు ఏదైనా ప్రైవేట్ ఏరియా అంటే సంథింగ్ ప్రైవేట్ ఏరియా అని చెప్పలేం, ఒక పబ్లిక్ ఏరియాలోనే బయట ఏదైనా సంథింగ్ పొలాల్లో కానీ ఇలాంటి చోట్ల ఏదైనా అక్కడ చుట్టూ ఉన్న వ్యక్తులకు దొరికినప్పుడు అక్కడ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ విపరీతంగా హింసించడం, లేకపోతే సెక్సువల్ హారాస్మెంట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటి వాటిలో కూడా వేరే సెక్షన్స్ అంటూ ఉన్నాయంటారా, లేకపోతే వాటికి కూడా ఏమైనా సెక్షన్స్ వర్తిస్తాయంటారా? అదే నేను చెప్పినట్టు ఈ హానర్ కిల్లింగ్స్ కానీ హానర్ బీటింగ్స్ కి సపరేట్ సెక్షన్స్ లేవండి. సో అప్పుడు ఒకవేళ అలాంటి వాళ్ళని హింసించడం జరిగితే ఆ అమ్మాయిని కూడా వీళ్ళు సెక్షువల్ గా హెరాస్ చేయడం అలాంటివి చేస్తే ద సేమ్ థింగ్ ఇప్పుడు బిఎన్ఎస్ లో ఉన్న సెక్షన్ 75 ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవే పడతాయి వాళ్ళ మీద. సో అవే వేస్తారు.
నేను అదే చెప్తున్నాను, ఇట్లా ఒక లవర్స్ ఒక వేరే రిలీజియన్కో వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు లవ్ చేసుకుంటే వాళ్ళ మీద పగబట్టి వీళ్ళు మన జాతిని అవమానిస్తున్నారు, మన ఒక రిలీజియన్ని వీళ్ళు కించపరుస్తున్నారు, వీళ్ళిద్దరు వేరే వేరే రిలీజియన్ వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు ప్రేమించుకోకూడదు అనుకుంటే చాలా తప్పది. అలాంటి వాళ్ళని హింసకి గురి చేస్తే తప్పకుండా అది చాలా పెద్ద శిక్షల కింద ఈ హింసించే వాళ్ళ మీద పడాలి. అండ్ డెఫినెట్ గా వీళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉండాలి ఎవరైతే వాళ్ళని హింసిస్తున్నారో. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, అదే ఈ హానర్ కిల్లింగ్స్ మీద హానర్ బీటింగ్స్ మీద ఇప్పుడు బిఎన్ఎస్ లో కూడా సపరేట్ సెక్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో మామూలు కొట్టే ఎవరైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొడితే ఏవైతే సెక్షన్ పడతాయో, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హింసించిన చంపిన ఏ సెక్షన్ పడితే అవే పడతాయి. వీటికి సపరేట్ సెక్షన్లు అయితే ఇవ్వలేదు. అని వన్ థింగ్ సార్, ఇప్పుడు నార్మల్ ఒక ప్రేమ జంట అంటే వాళ్ళ మైనర్స్, ఇద్దరు మైనర్స్ అనుకోండి, అలాంటి సందర్భంలో ఎలా డీల్ చేస్తుంటారు వాళ్ళని? వాళ్ళపై సంథింగ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో తెలియదు. వాళ్ళు నిజంగా మేజర్స్ అయితే సంథింగ్ ఎలాంటి వాళ్ళని కాదని హక్కు తల్లిదండ్రులకి లేదు, ఎవరికీ లేదు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు ఏం చేయాలంటారు? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మైనర్స్ ఇద్దరు లవ్ లో ఉన్నప్పుడు లవ్ అనేది ఎప్పుడు చిగురుస్తుంది ఎవరికి తెలియదు. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, ఒక టీనేజ్ వయసులో ఎవరికైనా ఫీలింగ్స్ కలుగుతాయి. సో అలాంటప్పుడు వాళ్ళు మామూలుగా ఒక లవ్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేస్తున్నారు, కొద్దిగా అంతకుమించి ఇంకేవో కొద్దిగా సెక్షువల్ యాక్ట్స్లో యాక్టివిటీస్లో కానీ దాంట్లో కానీ ఇన్వాల్వ్ అవుతున్నారు, డెఫినెట్గా వాళ్ళ పెద్దలకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ పేరెంట్స్ కూడా. లేదంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ గార్డియన్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయకూడదు, ఇది ఇంకా మైనర్స్, మీకు ఇంకా అలాంటివి చేసే హక్కు లేదు, మీరు మేజర్స్ అయ్యాక మీరు ఒకరు ఇంకా ఇష్టపడితే అప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు మీ రిలేషన్షిప్ని, అప్పటి వరకు మీరు దూరంగా ఉండాలి, మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసేసి వాళ్ళని కొట్టేసి చంపేసి అలాంటి మాత్రం హక్కులు ఎవరికి లేదు. అలాంటి చేయడం కూడా పాపం అండ్ నేరం కూడా, చేయకూడదు కూడా. కేవలం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా వాళ్ళ పెద్దల సమక్షంలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇచ్చి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, మనమైనా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేసి మనం వాళ్ళ ద్వారా కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయాలి. అంతేగాని వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ ఉండవు, వాళ్ళ మీద ఇల్లీగల్ యాక్షన్స్ ఉండవు, ఏం చేయకూడదు కూడా, తప్పదు చాలా. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.